టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ వివాదం ఇలా ముగిసిందో లేదో అప్పుడే తెలంగాణ ప్రభుత్వం మరో సంచలనానికి తెరలేపింది. హైదరాబాద్లో అక్రమంగా చెరువుల్ని, పార్కుల్ని ఆక్రమించుకున్న వారిపై బుల్డోజర్లతో కూల్చివేతలకు దిగుతున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సినీ నటుడు నందమూరి బాలకృష్ణతో పాటు కాంగ్రెస్ మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ఇంటికి హైడ్రా అధికారులు మార్కింగ్ వేశారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణాలకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్ను హైడ్రా కూల్చేసింది. దీనిపై కోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడు బాలయ్య, జానారెడ్డి ఇళ్లకు మార్కింగ్ వేయడంతో వీటి విషయంలో ప్రభుత్వం దూకుడుగా ముందుకెళ్తుందా అని అనుమానం కలుగుతోంది. ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన నాగార్జున, అల్లు అర్జున్ విషయంలో దూకుడుగా ముందుకెళ్లిన ప్రభుత్వం ఇప్పుడు బాలయ్యకు సంబంధించిన నిర్మాణాలను కూడా టార్గెట్ చేస్తోందా అన్న చర్చ జరుగుతోంది. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ వివాదం ఇలా ముగిసిందో లేదో అప్పుడే తెలంగాణ ప్రభుత్వం మరో సంచలనానికి తెరలేపింది. హైదరాబాద్లో అక్రమంగా చెరువుల్ని, పార్కుల్ని ఆక్రమించుకున్న వారిపై బుల్డోజర్లతో కూల్చివేతలకు దిగుతున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సినీ నటుడు నందమూరి బాలకృష్ణతో పాటు కాంగ్రెస్ మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ఇంటికి హైడ్రా అధికారులు మార్కింగ్ వేశారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణాలకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్ను హైడ్రా కూల్చేసింది. దీనిపై కోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడు బాలయ్య, జానారెడ్డి ఇళ్లకు మార్కింగ్ వేయడంతో వీటి విషయంలో ప్రభుత్వం దూకుడుగా ముందుకెళ్తుందా అని అనుమానం కలుగుతోంది. ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన నాగార్జున, అల్లు అర్జున్ విషయంలో దూకుడుగా ముందుకెళ్లిన ప్రభుత్వం ఇప్పుడు బాలయ్యకు సంబంధించిన నిర్మాణాలను కూడా టార్గెట్ చేస్తోందా అన్న చర్చ జరుగుతోంది.